డ్రోన్లని భారత్ నేలకూల్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సతీష్, అంటే మొత్తం 15 నగరాల మీద ఏకకాలంలో దాడులు చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నించిందని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ 15 నగరాల మీద వరుసగా దాడులు చేస్తుంటే అంటే ఆల్రెడీ రాజ్నాథ్ సింగ్ హెచ్చరికలు జారీ చేసిన తర్వాత ఇలాంటి కవ్వింపు చర్యలు దిగితే దీటైన సమాధానం చెప్తామని చెప్పిన తర్వాత అసలు ఏంటి అసలు అంతే ఏ బలంతో ముందుకు వస్తుందనేది నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎంత మేకపోతే గాంభీర్యమైన అసలు ఏ ఏ సాహసంతో ముందుకు వస్తుంది, దేనికది ఎంత స్పీడ్గా తిప్పికొట్టినప్పటికీ అసలు ఎలా చూడాలి అనిపిస్తుంది. అసలు ఇటు మీరు చెప్పినట్టు ఆల్రెడీ పంజాబ్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ కూడా నిలిచిపోయింది. అక్కడ విద్యుత్ అంతరాయం కలగడంతో వెంటనే ప్రేక్షకులని స్టేడియం నుంచి బయటకు వెళ్ళిపోమని ఆల్రెడీ ఆదేశాలు జారీ చేస్తారట. మరోవైపు ఈ ప్రధాన నగరాలు ఏదైతే ఏ నగరాల మీద అయితే పాకిస్తాన్ టార్గెట్ పెట్టిందో అన్ని నగరాల్లో విద్యుత్ సేవ నిలిపేయడమే కాదు, అక్కడ నెట్ బంద్ చేయడమే కాదు, చాలా అలర్ట్గా ఎప్పటికప్పుడు చాలా స్పీడ్గా యాక్షన్ తీసుకుంటున్నారు. అంటే అసలు మనం ఇక్కడ విశ్లేషించుకోవాల్సింది పాకిస్తాన్ నిజంగా అంత సపోర్ట్ ఇస్తున్నది ఎవరు అంటే అక్కడ వాళ్ళకున్న మారణాయుధాలు వాళ్ళ గుండు సామాగ్రి చాలా ఎంత స్థాయిలో ఉందో అందరికీ తెలియంది కాదు. కానీ ఈ స్థాయిలో దాడులు చేయడానికి అంతలా సపోర్ట్ ఇస్తుంది ఎవరనుకోవాలి రాజు? ఖచ్చితంగా ఇప్పుడే సతీష్ మనకు అందుతున్న సమాచారం. ఎందుకంటే పాకిస్తాన్ నమ్ముకునేది ఉగ్రవాదాన్ని. సో ఉగ్రవాదుల సపోర్టుతోనే, ఉగ్రవాదుల అండదండలతోనే ఈరోజు పాకిస్తాన్ వ్యవస్థలన్నీ కూడా నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. నిన్న ఉగ్రవాదులు చనిపోతే అక్కడ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి మసూద్ అజహర్ ఆయన ఉంటే ఆయనతో పాటు పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ అధికారులు ఆయన వెనక చేతులు కట్టుకొని నిలబడుకొని అక్కడ చనిపోయినటువంటి ఉగ్రవాదులకు పాకిస్తాన్ జెండా కట్టి ఆ దేశ సైనిక లాంఛనాలతోటి వాళ్ళకి అంత్యక్రియలు చేసినటువంటి పరిస్థితి. సో ఉగ్రవాదుల చేతిలోనే ఈరోజు పాకిస్తాన్ సర్వనాశనం అయిపోతుంది. మరి పాకిస్తాన్కి ఈరోజు దన్ను వాళ్ళు భావించేది ఈ ఉగ్రవాదులే. సో ఆ ఉగ్రవాదులనే భారత్ టార్గెట్ చేసింది కాబట్టి ఇప్పుడు భయంతో వణికిపోతూ ఆ ఉగ్రవాదులతోనే భారత్ మీద దాడి చేయాలని చూస్తుంది. ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు హమాస్ స్టైల్లో, అంటే హమాస్ ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో దాని స్టైల్లోనే భారత్ మీద పాకిస్తాన్ ఈ దాడులు చేస్తుంది అనేటటువంటి ఒక రకమైనటువంటి ఒకటి వినిపిస్తోంది. అయితే లాస్ట్ మంత్ ఐఎస్ఐ అలాగే హమాస్ కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో సమావేశమయ్యారు అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. దీన్ని వెరిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇది కరెక్టా కాదా అనేటటువంటి సమాచారం కూడా తెలియాల్సి ఉంది. సో మనకున్నటువంటి సమాచారం మేరకు ఇది కరెక్టే అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఇలాంటి దాడులు, అంటే అక్కడ జరిగినటువంటి దాడులను బట్టి చూస్తుంటే, స్థానికంగా ఉన్నటువంటి సైనికాధికారులు చెప్పినటువంటి దాన్ని బట్టి చూస్తుంటే హమాస్ స్టైల్లో ఈ దాడులు జరిగాయనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే మాత్రం మీరు చెప్పినట్టు ఖచ్చితంగా పాకిస్తాన్ ఈ దాడులకు చేయడం వెనక అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు, తీవ్రవాదుల కుట్ర ఉంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. వాళ్ళ ద్వారానే ఈ దాడులకు తెగబడుతుంది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే భారత్ సమర్థత చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భారత్ని ఖచ్చితంగా కొనియాడాల్సినటువంటి అవసరం ఉంది. భారత్ సైన్యం కావచ్చు, అంతేకాకుండా త్రివిధ దళాలను ఖచ్చితంగా మెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆ స్థాయిలో అక్కడ జరిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇందాక మీరు చెప్పినట్టు పంజాబ్ కింగ్స్ అలాగే ఢిల్లీ క్యాపిటల్ మ్యాచ్ ఏదైతే ధర్మస్థలంలో జరుగుతుందో అది ప్రస్తుతానికి రద్దు చేసినటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్కి తగ్గట్టు. అంతేకాకుండా ప్రస్తుతం ఇందాక నేను చెప్పినట్టు పాకిస్తాన్కి సంబంధించి కూడా ఇప్పటికే అధికారికంగా ప్రకటించేశారు వాళ్ళ జెట్స్ను కూడా కూల్చేసినట్టు. అలాగే వాళ్ళ ప్రధానమంత్రి కూడా గత కొద్దిసేపటి క్రితం అక్కడ జాతిని ఉద్దేశించి అలాగే మీడియాని ఉద్దేశించి ఆయన కూడా మాట్లాడిన సందర్భంలో ఎక్కడ ఆయన మొహంలో కానీ కళ్ళలో కానీ ఎక్కడ ఒక రకమైనటువంటి గంభీరత కూడా కనపడలేదు. ఆయన మొహంతో కూడా భయంతో, అంతేకాకుండా ఒక రకమైనటువంటి ఆందోళనతో కనిపించినటువంటి పరిస్థితి. సో మేము ఏదో చేసేస్తామని చెప్పేసి ఇంకా కూడా బేరాలు పలుకుతున్నాడు ఆయన. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ నుంచి వచ్చేటటువంటి ఒక చిన్న బుల్లెట్ను కూడా స్వీకరించేందుకు భారత్ సిద్ధంగా లేదు. ప్రతి దాన్ని కూడా దెబ్బకు దెబ్బ కొట్టడానికి భారత్ సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జరిగినటువంటి దాడులన్నింటినీ కూడా తిప్పికొట్టినటువంటి పరిస్థితి. నిన్న కూడా 15 ఇందాక మీరు చెప్పినట్టు 15 సిటీస్, ఈరోజే కాదు నిన్న కూడా 15 సిటీస్ మీద దాడులకు తెగబడినటువంటి పరిస్థితి. ఆ 15 సిటీస్లో కూడా అక్కడ ఉన్నటువంటి సైనికులు, అంతేకాకుండా మన సంబంధించినటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి డిఫెన్స్కి సంబంధించిన సిస్టమ్ అంతా కూడా యాక్టివేట్ అయ్యి మొత్తాన్ని కూడా కూల్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఓవరాల్గా అయితే ప్రస్తుతం పాకిస్తాన్ ఏదో చేసేసాం, భారత్ మీద దాడి చేసేసాం, ఇంకా భారత్ లేదు అనేటటువంటి ఒక రకమైనటువంటి ఆందోళన అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ అంత సీన్ లేదనేది ఇక్కడ మనకు స్పష్టంగా కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతానికైతే మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు మొత్తం కూడా పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి అన్ని మిసైల్స్ కావచ్చు, అంతేకాకుండా డ్రోన్స్ కావచ్చు, అలాగే యుద్ధ విమానాలు కావచ్చు, అన్నింటినీ కూడా భారత్ ఇంటర్సెప్షన్ చేసింది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. సతీష్, రైట్ రాజు, ప్రస్తుతం తమ JF-17 ఫైటర్ జెట్స్ కూల్చినట్టుగా పాక్ ప్రకటించింది. అసలు ఏమన్నారో ఒకసారి చూద్దాం, బయట చూద్దాం. ड्यूरिंग एक्टिव ड्यूटी, ये नुकसान हमारे लिए सिर्फ नंबर्स नहीं, एक जज्बाती धक्का है. We regret to confirm that 2 JF-17 aircraft were lost during active duty. ये नुकसान हमारे लिए सिर्फ नंबर्स नहीं, एक जज्बाती धक्का है. We regret to confirm that 2 JF-17 aircraft were lost during active duty. ये नुकसान हमारे लिए सिर्फ नंबर्स नहीं,
एक जज्बाती धक्का है। We regret to confirm that 2 JF-17 एयरक्राफ्ट were lost during active duty. ये नुकसान हमारे लिए सिर्फ नंबर्स नहीं, एक जज्बाती धक्का है। We regret to confirm that 2 JF-17 एयरक्राफ्ट were lost during active duty. ये नुकसान हमारे लिए सिर्फ नंबर्स नहीं, एक जज्बाती धक्का है। We regret to confirm that 2 JF-17 एयरक्राफ्ट were lost during active duty. ये नुकसान हमारे लिए सिर्फ नंबर्स नहीं। ఎస్ ఇప్పటి వరకు చూస్తాం. ఎస్ మీరు చెప్పినట్టుగా రాజు ఆ మొక్కల్లో ఆ కళ ఏమాత్రం కనిపిస్తుందో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు అంటే ఇప్పటి వరకు ఫేక్ ఫోటోలతో ఇండియన్ హెడ్ క్వార్టర్స్నే కూల్ చేస్తాం, ధ్వంసం చేస్తామని అనేక ఫేక్ ప్రచారాలు చేసుకుంటూ వచ్చింది నిన్నటి వరకు కూడా, అక్కడ ప్రజలను మోసం చేసే విధంగా. సో ఇప్పుడు వాస్తవాలన్నీ బయటకి ఇంక చెప్పుకోని పరిస్థితి, ఇంకా వాస్తవాలు చెప్పుకోకేం చేస్తుంది, ఇంకా జరిగేదంతా వాస్తవం ఎలా కనిపిస్తుందో ప్రపంచానికి కళ్ళకట్టడి చూపిస్తున్నప్పుడు ఇంకా వాళ్ళు చెప్పకపోతే ఇంకా ఇంకా ఏ స్థాయి దగ్గర సరిపోతారో తెలియదు కాదు. సో మొత్తానికి ఎలా చూడాలి ఇప్పుడు మనం? ఖచ్చితంగా సతీష్, అక్కడే మనకు కనిపిస్తుంది స్పష్టంగా. ఏంటంటే పాకిస్తాన్కి అంత సీన్ లేదు అనేది వాళ్ళకి తెలుసు, మనకు తెలుసు, ప్రపంచానికి తెలుసు. అయినా సరే బీరాలు పలకడం, ఏదో చేశారనుకోవడం, భారత్ మీద దాడి చేయాలి, భారత్ని మీద ప్రతీకార దాడి తీర్చుకోవాలి, ప్రతీకారంతో భారత్ మీద చర్యలు తీసుకోవాలి, భారత్ మా సైనికుల్ని మా ఉగ్రవాదులను పట్టణ పెట్టుకుంది. అసలు ఉగ్రవాదులను పట్టణ పెట్టుకుంటే ఒక దేశానికి సంబంధించినటువంటి ఆర్మీ వెళ్ళడం ఏంటి, పాకిస్తాన్ ఆ దేశ జెండాను జాతీయ జెండాను కప్పడం ఏంటి, ఏంటో ఈ దౌర్భాగ్యం తెలియనటువంటి పరిస్థితి. ఇక్కడ నిజంగా పాకిస్తాన్కి కానీ సరైనటువంటి ఆలోచన ఉండి ఉంటే ఎప్పుడైతే భారత్ టీఆర్ఎఫ్ ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి ది రెసిస్టెన్స్ ఫోర్స్ ఎవరైతే ఈ పెహల్గాం దాడికి పాల్పడినటువంటి ఆ ఉగ్ర మోకలు ఉన్నారో వాళ్ళే ప్రకటించుకున్నారు కదా, వాళ్ళని కానీ నిషేధించినట్లయితే, ఆ ఉగ్రవాద సంస్థగా నిషేధించినట్లయితే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. ఆ రోజు నిషేధించమని చెప్పారు. మొన్న కూడా ఎందుకు మొన్న ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి భద్రతా మండలిలో జరిగినటువంటి సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో కూడా భారత్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అడిగారు పాకిస్తాన్ని, ఏంటి అసలు ఎందుకని భారత్ మీ మీదకి యుద్ధానికి వస్తానంటుంది, భారత్ ఎందుకని మీ మీద దాడి చేస్తున్నారు, మీరు ఎందుకు భయపడుతున్నారు, ఏంటి అసలు సమస్య ఏంటంటే వాళ్ళు ఇది అడిగారు, సో అది మేము చేయమన్నాం కాబట్టి మా మీద దాడికి వస్తున్నాం, మరి అలాంటప్పుడు చేసేయండి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి భద్రతా మండలిలో ఉన్నటువంటి 15 దేశాలు అనుకుంటాను, ఈ 15 దేశాలు 5 శాశ్వత దేశాలు, ఒక 10 తాత్కాలిక దేశాలు ఉన్నాయి. వీళ్ళు కూడా ఒక చైనా తప్ప అందరూ చెప్పారట, మీరు అదేదో టీఆర్ఎఫ్ని మీరు చేసేస్తే పోద్ది కదా, ఎందుకు అనవసరంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం అంటే కుదరదు, మేము చేయమని చెప్పారు. సో టీఆర్ఎఫ్ని పెంచి పోషించడం వల్ల ఏమైంది, టీఆర్ఎఫ్ని ప్రోత్సహించినటువంటి 9 ఉగ్రవాద స్థావరాల మీద భారత్ దాడి చేసింది. సో 9 ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేయడంతో ఏమైంది, ఆ 9 స్థావరాలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి 3 జైషే మహమ్మద్ కావచ్చు, తర్వాత వచ్చేసి లష్కరే తోయిబా కావచ్చు, అలాగే ఇండియన్ ముజాహిదీన్ కావచ్చు, సో ఇలాంటి ఉగ్రవాద సంస్థలకు చెందినటువంటి చాలా పెద్ద పెద్ద ఉగ్రవాదులంతా కూడా చనిపోయినటువంటి పరిస్థితి. సో ఉగ్రవాదులు మా ఉగ్రవాదుల్ని కాల్చారు కదా అని చెప్పేసి భారత్ మీదకి మళ్ళీ పాకిస్తాన్ దండెత్తొస్తుంది. సో పాకిస్తాను మళ్ళీ భారత్ మీద వస్తుంది కాబట్టి ఉగ్రవాదులు చెప్పారు కాబట్టి పాకిస్తాన్ వస్తుంది, పాకిస్తాన్ మీద తప్పకుండా భారత్ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం. సో దీన్ని బట్టి ఏమవుతుంది, ఒక టీఆర్ఎఫ్ అదేదో అంటారు, ఏదేదో కొన్ని సినిమాల్లో కూడా చెప్తూ ఉంటారు, 2 ఎకరాల కోసం 10 ఎకరాల అమ్మి దాన్ని సాధించినట్టు ఉంది ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడే ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంది, ఆర్థికంగా లాస్ అయింది. కనీసం అక్కడ ఉన్నటువంటి స్టాక్ మార్కెట్ ఈరోజు ఎంత దారుణం అంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్లో దాదాపు 7,000 దిగువకు పడిపోయింది అక్కడ ఉన్నటువంటి స్టాక్కి సంబంధించినటువంటి సూచి. అంతేకాకుండా స్టాక్ మార్కెటే మూసేశారు, ఇవాళ అసలు ట్రేడింగ్ లేదు, ఇవాళ ఆపేసినటువంటి పరిస్థితి. ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ కనిపించింది. రేపు జరగబోతుంది ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్కి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్. దాంట్లో వాళ్ళు కానీ ఆ 7 బిలియన్లకు సంబంధించినటువంటి $7 బిలియన్ కానీ ఇవ్వకపోతే పాకిస్తాన్ అడక్క తినాల్సింది, కనీసం తినడానికి కూడా అన్నం ఉన్నటువంటి పరిస్థితి కూడా లేదు ఆ దేశానికి. రేపు జరిగేటటువంటి మీటింగ్ మీద ఫోకస్ పెట్టి రేపు ఆ $7 బిలియన్ డబ్బులు ఎట్లా రావాలని చెప్పేసి చూసుకోవాల్సింది పోయి అవన్నీ కూడా వదిలేసి భారత్ మీద దాడి చేస్తాం, భారత్ మీద ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పేసి వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తి ఉండేది తక్కువ, అది 4 రోజులకు మించి యుద్ధానికి సరిపడదు. దాన్ని ఇట్లా తీసుకొచ్చి అదేదో దీపావళికి ముందు టపాసులు కాల్చుకున్నట్టు, పండగ రోజు ఏమీ లేదన్నట్టు మొత్తం ముందుగానే కాల్ చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి, అన్ని కూలిపోతున్న పరిస్థితి. అదే అర్థం కావట్లేదు రాజు, ప్రస్తుతానికి అసలు ఎంత జరుగుతున్నా దేనికి ఇంత దుస్సాహసానికి పాల్పడుతుంది అనుకోవాలి. పదే ఈ స్థాయిలో జరుగుతున్న ప్రతిదీ వీళ్ళు అసలు కనీసం భూభాగ పంచును కూడా తాకనివ్వకుండా ఈ స్థాయిలో తిప్పుకొడుతున్న వాళ్ళు ఎలాంటి వ్యూహాలు చూస్తున్నా, అంతకంటే పద్మ వ్యూహాలు పని మరి మన వాళ్ళు ఛేదిస్తున్నప్పటికీ అసలు ఏం చేయాలి, దుస్సాహసాన్ని అసలు ఎలా చూడాలి? అందుకే పాకిస్తాన్ ఈరోజు ఎందుకు ఇంత దిగజారిపోయింది, పాకిస్తాన్లో ఎందుకు ఈరోజు ఆర్థిక సంక్షోభం నెలకొంది, పాకిస్తాన్లో ఎందుకు జీడిపి 2% కంటే తక్కువ ఉంది అంటే కారణం ఇదే.
పాకిస్తాను ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. తమ దేశం కంటే ఉగ్రవాదుల కోసం ఎక్కువ నిధులు వెచ్చిస్తోంది. ఉగ్రవాదుల మీద ఆధారపడి బ్రతుకుతోంది. ప్రజాస్వామ్యాన్ని పైకి చెబుతూ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది. సో ఇవన్నీ చేయడం వల్ల ఇంకా పాకిస్తాన్ ఎక్కడ డెవలప్ అవుతుంది? సో ముందు పాకిస్తాన్ కమిటీ, నేను ఆయన పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్కి సంబంధించినటువంటి ఆ ట్విట్టర్ అకౌంట్ కానీ ఓపెన్ చేసి కానీ చూస్తే పాకిస్తాన్ అగైన్ రైజ్ ఏదో ఒకటి ఉంటుంది అనమాట. అంటే మళ్ళీ రైజ్ కాబోతుందని చెప్పేసి ఆయన సిద్ధాంతం అంట. అది ఏం చేశాడు ఇప్పుడు? అనవసరంగా లడాయి పెట్టుకున్న పరిస్థితి. ఇందాక మీరు చెప్పినట్టు బలూచిస్తాను ఒక పక్కలో బల్యంలా కూర్చోంది. రోజు కనీసం సరాసరి ఒక 10 మంది సైనికులను వాళ్ళు చంపేస్తున్నారు. దీంతోపాటు ఆల్రెడీ పక్కనే అంటే ఆఫ్ఘనిస్తాన్కి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఏదైతే కొంత ప్రాంతాన్ని తమకు కావాలని చెప్పేసి అక్కడ ఒక ఆందోళన జరుగుతుంది. ఇంకో పక్క సింధు పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో, అంటే పంజాబ్ కావచ్చు, అంతేకాకుండా సింధు ప్రావిన్సెస్ ఏదైతే ఉందో వాళ్ళు మాకు సపరేటు దేశం కావాలి, ఎందుకంటే మాకు ఇక్కడ ఉన్నటువంటి నీళ్ళన్నింటి కూడా గ్రీన్ పాకిస్తాన్ ప్రాజెక్టు మీరు తీసుకెళ్తారని చెప్పేసి వాళ్ళు మొన్నటిదాకా 15 రోజులు అక్కడ మొత్తం జాతీయ రథాన్ని దిగ్బంధించి చేసినటువంటి పరిస్థితి. సో ఎటు చూసినా పాకిస్తాన్కి మొత్తం దరిద్రాలన్నీ కూడా పాకిస్తాన్ చుట్టూనే తిరుగుతున్న పరిస్థితి. మరి అన్ని దరిద్రాలు పెట్టుకుని అష్టదరిద్రాలను ఎత్తున పెట్టుకొని మళ్ళీ భారత్ మీద దాడి చేయాల్సినటువంటి కర్మ ఏంటో వాళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితి. రేపు జరిగేటువంటి మీటింగ్, రేపు నాకు తెలిసి 10:30కో 11:30కో ఇది ఒక మీటింగ్ ఉంది, IMFకి సంబంధించినటువంటి మీటింగ్. ఆ మీటింగ్లో కానీ అక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ బోర్డు డైరెక్టర్స్ ఎవరు కూడా ఒప్పుకోకపోతే ఖచ్చితంగా ఒప్పుకోరు. ఎందుకంటే ఈరోజు నాకు తెలిసి వరల్డ్ బ్యాంక్కి సంబంధించినటువంటి చైర్మన్ ఆయన ఈరోజు మోడీతో భేటీ అయ్యారు. సో ఆయన కూడా సూచనలు ఇస్తూ ఉంటారు IMFకి. ఆయన IMFలో కీలకమైనటువంటి వ్యక్తి కాకపోయినప్పుడు కూడా ఆయన IMF సూచనలు ఇస్తూ ఉంటారు. సో రేపు జరిగేటువంటి సమావేశంలో ఖచ్చితంగా సూచన ఇవ్వచ్చు. మీరు కానీ డబ్బులు ఇస్తే వాళ్ళు ఉగ్రవాదానికి వినియోగిస్తారు ఆ నిధుల్ని, ఉగ్రవాదానికి వినియోగించడం వల్ల నీకు మళ్ళీ మనకు రిటర్న్ రావు కాబట్టి మీరు ఇచ్చేదానికి కుదరదని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ సజెషన్ ఇవ్వచ్చు. సో ఆ నేపథ్యంలో ఇవాళ ఆయన మోడీతో భేటీ అయినటువంటి పరిస్థితి. సో కాబట్టి రేపు వాళ్ళు కానీ IMF నుంచి కానీ డబ్బులు కానీ విదాల్చకపోతే పాకిస్తాన్ పరిస్థితి అగమ్య గోచరంగా మారేటువంటి అవకాశం ఉన్నాయి. ఇక చైనాను నమ్ముకున్నారు. చైనాకు సంబంధించినటువంటి వెపన్స్, అసలు వాస్తవంగా చైనాకు సంబంధించిన వస్తువులే మనం వాడం, ఎందుకంటే అవి ఎంత అద్భుతంగా పనిచేస్తాయో మనకు తెలుసు. ఎంత దారుణం అంటే ఇప్పుడు నిన్న మన భారత్కి సంబంధించినటువంటి మిసైల్స్ వెళ్ళి కేవలం 23 నిమిషాల్లో పోయి మొత్తం టార్గెట్స్ అన్నింటినీ కూడా సెట్ చేసుకొని 9ని పేల్చేసి వచ్చేసింది. వాళ్ళ రాడార్ వ్యవస్థ ఏం చేస్తుంది? కనుక్కోలేకపోయింది. ఎందుకు కనుక్కోలేదు? ఆ రాడార్ వ్యవస్థ ఎవరిది? పాకిస్తాన్ తయారు చేసింది. మరి పాకిస్తాన్ తయారు చేసిన వస్తువులు, పాకిస్తాన్ టెక్నాలజీ ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఆ ఫోన్లు ఎలా పేలిపోతాయో తెలుసు. పాకిస్తాన్కి సంబంధించి చైనాకు సంబంధించిన ఫోన్లు ఎలా పేలిపోతాయో తెలుసు. చైనాకు సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ వస్తువులు ఎలా పేలిపోతాయో తెలుసు. అలాగే రాడార్ కూడా పట్టించుకోవడం మానేసింది. మిసైల్స్ అడ్డుపోతుంటే రాడార్ అడ్డుకునింది. కనీసం సమాచారం కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఇక ఇప్పుడు F-16, F-17 అవన్నీ కూడా ఉన్నాయి. నాకు తెలిసి అవి చైనా ఇచ్చిందా లేకపోతే రష్యా నుంచి కొనుగోలు చేస్తారా అనేది నాకు సరైన అవగాహన లేదు. అయినప్పటికీ కూడా వాటిని కూడా కూల్చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక డ్రోన్లన్నీ కూడా చైనా నుంచి వచ్చినవే. ఎందుకంటే ఉదయం దానికి సంబంధించిన ఒక బ్యాటరీ బయటపడింది. ఆ బ్యాటరీ చైనాలో తయారైనటువంటిది, చైనా కంపెనీ పేరు ఉంది దాంట్లో. కాబట్టి ఆ డ్రోన్లన్నీ కూడా చైనా ఇచ్చినవే. సో డ్రోన్లన్నీ కూడా భారత్ కూల్చేస్తున్న పరిస్థితి. సో ఇవన్నీ కూడా అష్టదరిద్రాలను ఎత్తున పెట్టుకున్న పాకిస్తాను సైలెంట్గా ఉండి ఆ TRF అనేటటువంటి ఆ ఉగ్రవాద సంస్థని దాని మీద నిషేధం విధించి ఎవరైతే ఆ దాడులకు పాల్పడినటువంటి ఆ ఉగ్రమూకల్ని భారత్కి అప్పగిస్తే ఈరోజు ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. మాకు ప్రజల కంటే, మాకు దేశం కంటే, మాకు ప్రజాస్వామ్యం కంటే ఉగ్రవాదమే ముఖ్యం అనుకున్నారు. ఉగ్రవాదాన్ని నమ్ముకున్నాడు ఉగ్రవాదంతోనే పోతాడు అనేటటువంటి ఒక సినిమా డైలాగ్ ఉంది. అలాగే తుపాకీ నమ్ముకున్నాడు తుపాకీతోనే పోతాడు అనేటటువంటి విధంగా ఈరోజు పాకిస్తాన్ ప్రవర్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సతీష్. రైట్ రాజు. సో మొత్తంగా జమ్మూలో చాలా ఉధృత పరిస్థితులు కనిపిస్తున్నాయి. జమ్మూలో 7 చోట్ల భారీగా పేలులు జరిగాయి. అయితే ఏ స్థాయిలో మిసైల్స్ ప్రయోగిస్తుందో అంతకంటే తీవ్ర స్థాయిలో ఆ మిసైల్స్ని తిప్పికొడుతోంది భారత సైన్యం. ఎక్కడ భూభాగాన్ని కూడా తాకకుండా ఎక్కడ గాల్లోనే పేల్చేస్తుంది. డ్రోన్లతో చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. పాకిస్తాన్ డ్రోన్ దాడులు సమర్థవంతంగా భారత సైన్యం తిప్పికొడుతోంది. ఆల్రెడీ F-16 అలాగే సమ్ JF-17 విమానాలు 2 కూల్చినట్టుగా పాక్ అధికారికంగా ప్రకటించింది. సో మొత్తానికి ఆల్రెడీ 15 నగరాలపై దాడికి అటు పాకిస్తాన్ ప్రయత్నించింది. కానీ ఎక్కడికక్కడే తిప్పికొడుతోంది భారత సైన్యం. అన్ని చోట్ల కూడా విద్యుత్ నిలిపివేస్తుంది. అటు IPL మ్యాచ్ని కూడా నిలిపేస్తుంది. అక్కడ విద్యుత్ అంతరాయంతో ఆల్రెడీ ప్రేక్షకుల్ని బయటకు వెళ్ళిపోవని చెప్పారు. పంజాబ్ ఢిల్లీ మ్యాచ్ ఆగిపోయింది. ఇటు అమృత్సర్తో పాటుగా ఏవైతే సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయో ఆ సరిహద్దు ప్రాంతాలన్నిటి కూడా అప్రమత్తం చేస్తోంది. రైట్ రాజు, మరి కాసేపట్లో మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఏ స్థాయిలో చెలరేగినప్పటికీ పాకిస్తాన్ అంతకంటే తీవ్ర స్థాయిలో కనీసం వారి గుండును మన భూభాగాన్ని కూడా తాకకుండా గాల్లోనే పేల్చేస్తోంది. చాలా డ్రోన్లు చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటోంది భారత సైన్యం.
మెయిన్గా జమ్మూ కొన్ని 15 నగరాలు మెయిన్ బేస్ నిన్నటి నుంచి కూడా టార్గెట్ చేస్తూ వచ్చింది పాకిస్తాన్. కానీ ఎక్కడ ఎవరికి ఎలాంటి ఆపద కలగకుండా భారత సైన్యం చాలా అలర్ట్గా ఉంటుంది. ఇక్కడ సామాన్యుల్ని అప్రమత్తం చేయడమే కాదు, అక్కడ ఏ స్థాయిలో వారు ఈవేళ ఈరోజు ప్రయోగించిన మిసైల్ చూసాం పంజాబ్లో, దాన్ని ఇమీడియట్గా యాంటీ మిసైల్తో ఇమీడియట్గా దాన్ని కొల్లగొట్టారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు యాంటీ మిసైల్స్ కూడా దొరకకుండా ఆ డ్రోన్లను చాలా అధునాతన డ్రోన్లతో పాక్ ప్రయోగిస్తే యాంటీ డ్రోన్లతో వాటిని అన్నింటినీ కూడా ధ్వంసం చేస్తారు. అలాగే 2 విమానాలను కూల్చేస్తుంది. మెయిన్గా పఠాన్కోట్ ఎయిర్ బేస్ని టార్గెట్ చేస్తుంది పాక్. మొత్తానికి భారత్ పాక్ సరిహద్దు నగరాల్లో బ్లాక్ అవుట్ ప్రకటించారు. అటు జమ్మూ సరిహద్దులో ఎలాంటి నష్టం లేదని ఆర్మీ చీఫ్ ప్రకటించారు. ఏ స్థాయిలో పాకిస్తాన్ తన వక్రబుద్ధిని కుక్కతోక వంకరనట్టుగా ఏ బుద్ధి చూపించినప్పటికీ ఆ బుద్ధిని సరిచేసే పనిలో పడింది భారత సైన్యం. ప్రతి మినిట్ టు మినిట్ చాలా అప్రమత్తంగా అలర్ట్గా ఉండి ఎక్కడ ఎవరికి ఎలాంటి ఆపద జరగకుండా చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. పాకిస్తాన్ డ్రోన్ దాడులు చాలా సమర్థవంతంగా తిప్పికొడుతోంది.